హిడ్మా సొంత ఊరు పూవర్తి గ్రామంలో వదిలిపెట్టి వచ్చాం. మనం ఇక్కడ హిడ్మా తల్లి పూంజి ఉంటున్న గ్రామానికి మనం చేరుకున్నాం. వాళ్ళ ఆహారపు అలవాట్లు కానీ మిగతా అన్నీ కూడా చూడొచ్చు మనం. వాళ్ళు ఒక స్టీల్ ప్లేట్లో కనీసం కూరలు కూడా పెట్టుకోలేని పరిస్థితిలో వాళ్ళంతా ఉన్నారు. అంటే భారతదేశంలో ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు, ప్రధానమంత్రి మోదీ మన దేశం ఎక్కడో ప్రపంచంలోనే నెంబర్ 1గా ఎదుగుతుంది, ఆర్థిక రాజధానిగా ప్రపంచాన్ని శాసిస్తుంది అంటారు. కానీ ఇలాంటి పేదలకు మాత్రం ఉండడానికి ఇల్లులు ఉండవు, కనీసం తినడానికి తిండి ఉండదు, వేసుకోవడానికి బట్టలు ఉండదు. అంతటి దౌర్భాగ్య పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా సోలార్ నుంచే వాళ్లకు ఇంట్లో ఒక చిన్న లైట్ వెలగాలన్నా కూడా సోలార్ మీదనే ఆధారపడే పరిస్థితి. సో మొత్తానికైతే హిడ్మా కావచ్చు, బసవరాజు కావచ్చు, ఇప్పుడున్న దేవ్జీ కావచ్చు, చంద్రన్న కావచ్చు, ఇంకా ఎవరైనా సరే అగ్రనేతలు ఎవరైనా సరే, అంటే ఇన్ని సంవత్సరాలు ఒక 5 దశాబ్దాలుగా అటవీ ప్రాంతాన్ని తమ స్థావరంగా ఎంచుకొని వాళ్ళు ఇక్కడ నుంచే తమ సామ్రాజ్యాన్ని కొనసాగించారు. ప్రస్తుతం మనం హిడ్మా తల్లి ఉంటున్న పూంజీ ఇంటి వరకు ప్రస్తుతం మనం చేరుకుంటున్నాం. ఎందుకంటే పూంజీ తన కొడుకుని 40 ఏళ్ల పాటు చూడని పరిస్థితి. తను 16-17 ఏళ్ల వయసులో వెళ్ళిన తర్వాత కూడా తను ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ తర్వాత కేవలం మృతదేహం మాత్రమే పూవర్తికి చేరుకున్న పరిస్థితి. సో మొత్తానికైతే ఇక్కడ గిరిజనులను చూడవచ్చు, ఎవరి కటింగ్లు వాళ్ళే చేసుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ మన మామూలుగా అయితే హైదరాబాద్లో అయితే ఒక పెద్ద సెలూన్ షాప్కి వెళ్ళి 500-1000 రూపాయలు ఇచ్చి మనం కటింగ్ చేయించుకుంటాం. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళే తమ హెయిర్స్ని కట్టింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటున్నారు చూడండి. ఎందుకంటే పచ్చటి చెట్ల మధ్య వాళ్ళకి వేరే కల్మషం లేదు, ఒకరిని సంపాదన దోచుకోవాలనే కనీస ఇది లేదు, ఒకరి డబ్బులను దోచుకోవాలని ఇది లేదు, ఒకరిని కొట్టాలని ఉండదు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వాళ్ళు ఒకరికొకరు అన్నం పెట్టుకుంటూ వాళ్ళ జీవనాధారంని ముందుకు సాగుతున్న ఈ అటవీ ప్రాంత గిరిజనుల పరిస్థితిని మనం కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళంతా ఏంటి అనేది కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. आपको हिंदी आता है? बोलो आता भैया? हिंदी है सर, नहीं आता? आपको आता है? बात कर रहे हैं ना? मेरे को उतना नहीं आता। आपका भाई है? कौन? उन मेरे मामा है। मामा को कटिंग कर रहे हैं? हाँ। कब कटिंग करते हैं आप? महीना के एक बार? महीना के एक बार करते। आपको कटिंग करने को कोई भी नहीं आता गांव को? कोई भी नहीं आता बाहर से? नहीं आता है। नहीं आता? बात करो, आपका नाम क्या है? उमेश मडकम। उमेश मडकम सर। మరకౌన్సిల్. మొత్తానికైతే తన మామకి తన కటింగ్ చేస్తుందని చెప్పి చాలా సంతోషంగా చెప్తున్నాడు. అంటే బయటి ప్రాంతాల నుంచి ఇక్కడికి కటింగ్ చేయడం కోసం కానీ ఇంకెవరు దానికోసం ఎవరు వచ్చే పరిస్థితి లేదంటున్నారు. సో మొత్తానికైతే మనం చెట్ల మధ్య వాళ్ళు ఇవాళ పని లేనట్టుంది, చాలా హ్యాపీగా వాళ్ళంతా కటింగ్ చేసుకుంటూ వాళ్ళందరూ అయితే సంతోషంగా గడుపుతున్నారు. మిగతా పిల్లలంతా కూడా ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు కొంత హ్యాపీగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఓవరాల్గా ఇంకా జీవన ప్రమాణాలు మాత్రం వీళ్ళు ఎక్కడ మెరుగవ్వలేదు, జీవన ప్రమాణాలు మాత్రం ఇంకా చాలా కింది స్థాయిలోనే ఉన్నాయి. మరి జీవన ప్రమాణాల మెరుగు దిశగా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుంది. హిడ్మా ఎన్కౌంటర్ లేదంటే దేవా బర్సన్ పట్టుకొని మరొకరిని ఎన్కౌంటర్ చేయడం కాదు, వీళ్ళ జీవన ప్రమాణాలు పెంచి వీళ్ళకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలనేది కూడా వీళ్ళందరూ డిమాండ్. గోపి ఉన్నారు, అంటే రోజు వీళ్ళది ఇట్లే ఉంటుందా? మామూలుగా కటింగ్ చేసుకోవడం కానీ? కటింగ్ చేసుకుంటారు ఇట్లనే, అప్పుడు కటింగ్ చేసుకొని వీళ్ళు అట్లా కటింగ్ డబ్బులు వద్దు, తమే కటింగ్ చేస్తారు. ఇటు ఎవరికి వాళ్ళకి కటింగ్ చేసి ఇస్తారు, వీళ్ళు డబ్బులు తీయరు. ఇట్లా మా కాడ ఇట్లనే మా కాడ ఇట్లనే నడుస్తుంది సార్, మా కాడ ఇట్లనే నడుస్తుంది. ఎప్పుడైనా ఇట్లనే చేస్తారు ముందు నుంచి. ఇది ఇప్పటిదాకా కాదు, ఇది ముందు నుంచి ఇలా తరబడి ఇది అట్లనే ఉంటది. ఇక్కడ ఎన్ని తరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ ప్రజలు మామూలుగా? ఇక్కడ ముందు 2 తరాల నుంచి ఉంటున్నారేమో. అవును, ఇది 3వ తరం. ఇది 3వ తరం అవుతుంది. అంటే మీకు అడవి ప్రాంతమే మీకు జీవనాధారం? అడవి ప్రాంతమే మాకు అడవి ప్రాంతమే జీవనాధారం. మాకు మంచిది అనిపిస్తున్నాం. దాని గురించి మేము అడవిలో ఉండి, మాకు అడవిలో ఉంటేనే స్థలంగా అనిపిస్తుంది. బార్సదేవ ఇదే ఊరా? ఇదే ఊరు బార్సదేవ. ఊరు పేరు ఏం పేరు?
ఓయి గుంపు అంటారు, మన తెలుగులో ఓయి గుంపు అంటారు, హిందీలో ఓయిపార అంటారు, కోయలో ఓయిగూడెం. ఓయిగూడెం ఇది. ఓకే. ఇక్కడ నుంచి బార్సాదేవ పోయాడు. ఇక్కడ నుంచి పోయాడు. ఓకే. అతను కూడా కేంద్ర కమిటీలో ఉన్నాడు ప్రస్తుతం. సరే మరి మాకేం తెలుసు కేంద్ర కమిటీలో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు. మాకు ఇప్పుడు కనబడరు అసలే, ఇక్కడ క్యాంపులు పడాయి కానీ కనబడరు మాకు. సో మొత్తానికైతే పక్కనే పూవర్తి దాదాపు ఇక్కడ నుంచి 6-7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ నుంచి హిడ్మా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్కౌంటర్ తర్వాత బార్సాదేవ గెరిల్లాని లీడ్ చేస్తూ కేంద్ర కమిటీ సభ్యుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మళ్ళీ బార్సాదేవ కోసం అయితే బలగాలు మళ్ళీ అడవుల్ని జల్లెడపడుతున్నాయి. మరోవైపు దేవ్జీ అలియాస్ తిరుపతి కావచ్చు, గణపతి కావచ్చు, నరహరి కావచ్చు, ఊక గణేష్ కావచ్చు, మల్లా రాజిరెడ్డి కావచ్చు. సో వీళ్ళందరూ కూడా లొంగుబాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మావోయిస్ట్ పార్టీ అడవులలో మన్నగలిగే పరిస్థితి అయితే లేదు. ఇవే అడవులు అన్నల్ని దాచిపెట్టాయి. ఇవే అడవులు ప్రస్తుతం అన్నల్ని బయటపడేస్తున్నాయి. ఎందుకంటే ఆపరేషన్ కగార్ అనేది అడవుల మెడపైన కత్తిలా ఉంది. ఇక్కడ ఉంటే కనుక ఖచ్చితంగా ఆ మెడని కత్తి కట్ చేసే అవకాశం ఉంది. వాళ్ళంతా బయటకు వచ్చారు. ఎన్కౌంటర్ల బారిన పడకుండా లొంగుబాటు దిశగా మాత్రం తమ ప్రయత్నాల్ని అన్నలు కొనసాగిస్తున్నారు. విత్ కెమెరామెన్ సంతోష్, సుక్మా జిల్లా ఓయు పారా నుంచి నగేష్, బిగ్ టీవీ సైనింగ్ ఆఫ్. For more videos like this, subscribe Big TV channel.